నమస్తే. మన రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారి ఆందోళన పతాక స్థాయికి చేరుకున్నది. ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆందోళన కంటిన్యూ అవుతూ ఉన్నది. ఈ మధ్యనే దిల్సుఖ్‌నగర్‌లో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఒక ర్యాలీ తీశారు. పెద్ద ర్యాలీ ఒకటి. అక్కడనే రోడ్డు పైన నిరసన వ్యక్తం చేయడం, వారిపైన పోలీసుల కేసు కూడా నమోదైంది. ఓ 10, 11 మంది వరకు ఉన్నట్టుంది బహుశా. వారు చెప్తున్నది ఒకే ఒక మాట. ప్రధానంగా ఇందులో పోలీసు ఉద్యోగాలకు సంబంధించింది ప్రధాన డిమాండ్ ఉన్నది. మొత్తం రాష్ట్రంలో 19,000 వరకు ఖాళీలున్నాయని, అందులో ప్రస్తుతం 5,000 మాత్రమే భర్తీ చేస్తున్నారని, ఆ 5,000 ఉద్యోగాల్లో 3,000 ఈ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయని, రంగారెడ్డి కలుపుకుంటే హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయని, మిగతా రూరల్ తెలంగాణ కేవలం 2,000 ఉద్యోగాలే ఇస్తున్నారని. ఇట్లా చేయడం వలన ఇక్కడున్న వాళ్ళకే ప్రయోజనం ఉంటుంది తప్ప మిగతా రూరల్ తెలంగాణకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం జరగదు. కాబట్టి మొత్తం ఖాళీలను భర్తీ చేయండి అని ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. రెండవది, బతుకుదెరువు కోసమై ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకోసం తాము ఆందోళన చేస్తున్నామని, ఇట్లా ఆందోళన చేసిన వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే గనక రాబోయే రోజుల్లో తమ భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందనే ఒక ఆవేదన కూడా వారి నుంచి వస్తూ ఉన్నది. ఇక్కడ గమనించవలసింది, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాడున్న విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఆందోళనలకు మద్దతు తెలిపింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చింది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని వాళ్ళు బలంగా చెప్పడం. ఇవన్నీ గత ప్రభుత్వం పైన ఉన్న కొంత వ్యతిరేకత, అంటే 10 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉండడం. రెండవది, నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు ఒక 5, 6 అంశాలు చాలా సీరియస్‌గా ప్రజల్లో చర్చలో ఉన్నాయి. ఆ 5, 6 ఏమిటో కూడా మాజీ మంత్రి హరీష్ రావు తను ఒకానొక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు అందులో. ఆ ఇంటర్మీడియేట్ పేపర్‌లకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేకపోవడం ఒకటి. ఇలాంటి అంశాలు వారు ఒక 5, 6 ఉన్నాయి వారు చెప్పిన దాంట్లల్లో. వాటిని సరిదిద్దుకోలేకపోయినని వారన్నారు. ఇట్లనే ఇక్కడ నిరుద్యోగులది కూడా చాలా ప్రధానమైంది. మరి నిరుద్యోగుల విషయంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు. ఎందుకు అవకాశాలున్నాయి. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే 19,000. మిగతా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంకా వేలాది ఉద్యోగాలు ఖాళీలున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేస్తే గనక నిజంగానే దీనిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో ఒక శ్వేతపత్రం లెక్కలు బయట పెట్టిండ్రు వాళ్ళు. విద్యుత్ రంగానికి సంబంధించింది ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ఒకటి జరిగింది. మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు జరగడం లేదు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో? అన్ని డిపార్ట్మెంట్ల వరకు తీసుకున్నప్పుడు ఆ ఖాళీలలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లెన్ని? భర్తీ అయినయెన్ని? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త నోటిఫికేషన్‌లెన్ని? భర్తీ చేసినవెన్ని? ఇంకా ఎన్ని చేయవలసి ఉంది? ఈ విషయాలను ఓపెన్‌గా ప్రజల ముందు ఉంచితే గనక ఈ ఆందోళన అవసరమే ఉండదు. ఎందుకు? వాస్తవాలు వారికి తెలుస్తాయి కాబట్టి. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఖాళీలు ఉన్నాయి గదా! ఇక్కడ ఇప్పుడు పనిచేస్తున్న వారిపైనే పని ఒత్తిడి ఉన్నది. ఖాళీలు ఉన్నాయి. పైగా ఎన్నికల హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉన్నది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్ల సంగతి, నిధుల సంగతి అట్లా ఉన్నా ప్రస్తుతం నియామకాల గురించి మాట్లాడుతున్నాం. ఈ నియామకాల విషయంలో ప్రభుత్వము ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా గత ప్రభుత్వ వైఫల్యాన్ని పదే పదే ఎత్తి ఎత్తి చూపిన అంత వేగంగా ఇవాళ ఆచరణలో కూడా దాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిరుద్యోగులపైన నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలనేది. రెండోది, పోలీస్ డిపార్ట్మెంట్‌తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు మొత్తం భర్తీ చేయాలని, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే గనక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మీరు జాబ్ క్యాలెండర్‌ను ఫిలప్ చేయండి. ఎవరి నుంచి ఎలాంటి విమర్శ ఉండదు. పైగా ఎన్నికలు ఇంకా 2 ఏళ్లే ఉన్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ఇంకొక 6 నెలలైతే గనక మళ్ళీ ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ప్రజలకు ఏమని హామీనిస్తారు? 6 గ్యారంటీలు అమలు గురించి ప్రజలు బలంగా రోడ్లపైకి వచ్చేవారు అడగట్లేదు. ఎందువల్ల? అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్నారు. వారి ఇబ్బందులు వారికున్నాయి కావచ్చని బహుశా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. లేదు, ఇప్పటికే తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, మొదట్లో దాని పట్ల సానుకూలతనే ఉన్నది. కానీ రాను రాను ఆ ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళల్లో కూడా వ్యతిరేకత వస్తున్నది. దానికి కారణం ఏమిటి? సరిపోయిన సంఖ్యలో బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడం, ఇవన్నీ కొన్ని కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఇక సరే, అవి ఒక అంశం అనుకుందాం. కానీ ఇవాళ ప్రధానమైనది నిరుద్యోగులది. ఈ నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల హామీలు ఇచ్చినట్లుగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన అవసరము, అనివార్యత
ఈ ప్రభుత్వం పైన ఉన్నది. థ్యాంక్ యూ.